కృష్ణవేణితో శారీ కట్టించుకుంటే వదిన శారీ కడితే మహారాణిలా ఉంటావు. మోడ్రన్ అమ్మాయివి కాస్త ట్రెడిషనల్ అమ్మాయివి అయిపోతావు. దట్ ఈస్ కృష్ణవేణి వదినాస్ మ్యాజిక్. అమ్మో అక్క, నాకు భయంగా ఉంది. అలాంటి పని చేయకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్క, ఇప్పుడు నా టైం నడుస్తోంది. నీది బ్యాడ్ టైం. ఓటమి నీది, గెలుపు నాది. త్రిషా, గెలిచిన వాడికి గతం ఉంటుంది, ఓడిన వాడికి భవిష్యత్తుంటుంది. ఛా, నీది మోసంతో అందులు వెక్కాలన్న ఆరాటం, నాది నిజాన్ని నిర్భయంగా నిరూపించాలన్న పోరాటం. అందుకేనా నీలో ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది? భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో బ్రతికే నాకు ఆనందం అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంటుంది త్రిషా. ఛా, మాకు తెలియదులే. టైం మనదే అనుకుంటాం కానీ నెక్స్ట్ సెకండ్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. నెక్స్ట్ సెకండ్లో కాదక్కా, అనుకున్న టైంకి నా నిశ్చితార్థం జరిగిపోతుంది. అందులో డౌట్స్ ఏమీ పెట్టుకోకు, సరేనా? అలాగే త్రిషా, ముందు నువ్వు రెడీ అవ్వు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. థ్యాంక్స్ అక్కా. రేపు పెళ్లికి కూడా నువ్వే ప్రిపేర్ చేయాలి, సరేనా? ముందు నిశ్చితార్థం అవనివ్వు త్రిషా. నిశ్చితార్థానికి హాఫ్ అన్ అవర్ ముందు కళ్యాణి రమ్మన్నాను.
జ్యూస్ ప్లీజ్. తుమ్ము ఆగిపోయింది. జ్యూస్ ప్లీజ్. జ్యూస్ ప్లీజ్. ఏంటి సార్, నేను తుమ్మిపోయేటప్పుడల్లా తల మీద చేయి పెట్టుకుంటా ఉన్నారా? విచిత్రంగా ఉండదా? ఏరా నువ్వు సర్వెంట్వి, నీకెందుకురా? నువ్వు సర్వ్ చేయి. వీరభద్రం, చంద్రకళ బాగున్నారా? నమస్తే శశిధర్ గారు, బాగున్నావా? చాలా రోజులు. మా అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే బాబు. బాగున్నారా? మీ అన్నయ్య వదిన అలివేని రాలేదా? అన్నయ్యకి పర్సనల్ పనులు ఉండడం వల్ల రాలేకపోయారు. పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పమన్నారు. ఓ ఇట్స్ ఓకే. ఏ సీను, మా వియ్యంకులు వచ్చారు, డ్రింక్స్ ఇవ్వు. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ అండి. అలాగే. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ అ గుడ్ టైం. థ్యాంక్ యూ. హాయ్. అమ్మో, గోల్డ్ బాబాజీ, గోల్డ్. చంద్రకళ, నేను వెళ్ళి కృష్ణవేణిని పలకరించి వస్తాను. మేము వస్తామయ్యా. అమ్మే, ముందు మనం కూల్ డ్రింక్ తాగి తర్వాత వెళ్దాం. అల్లగారు మీరు పోయండి. అలాగే. మసాలాగా కూల్ డ్రింక్ తాగి వెళ్దాం. అలాగే. అమ్మో, నన్ను గాని గుర్తు పెట్టినారంటే కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తారేమో. అవును, ఈ డ్రింక్ ఇచ్చే అబ్బాయి ఎవరు రాలేదండి? ఇదిగో అమ్మా. ఏంది? ఆ చీర చూడు. సీరదే ఉందమ్మే, అమ్మాయిలో ఉన్నాగా చూడు ఎంత బాగున్నాయో. అంత రిచ్ అమ్మా, రిచ్. మేడం డ్రింక్స్, మేడం డ్రింక్స్. నీ మాట ఈ ఆటను విన్నట్టుండదే. నేను మూగోడ్ని, నా మాట ఎట్ట ఉంటారా? ఏంది మోగాడివా? అవును, జస్ట్ జోక్ చేశా. రేయ్, పనోడివి సైలెంట్ గా పని చూడు, లేదంటే సంచి చినుగుద్ది. అమ్మా నువ్వు తాగిరా. అట్టగమ్మే. అత్త డ్రింక్ తీసుకోండి. గుర్తు పట్టేసినావా హోటల్లుడు? నీ వల్ల ఉద్యోగం ఊడ్సింగ్ అయినా నాకు మంచిగా జరిగింది అత్తయ్య. ఏంటది? పెద్దోళ్ళు గొప్పోళ్ళ ఇంట్లో వంటోడు ఉద్యోగం దొరికింది. మా చిన్న మేడం కృష్ణవేణమ్మ సలను చూపుతో, మా పెద్ద మేడం రత్నప్రభమ్మ దీవెంతో హ్యాపీ. పోన్లే, సెటిల్ అయ్యా.
అత్తయ్య ఇలా పట్టుకో. అత్తగాలడు అత్తగాలడు చిచి, నన్ను కాదు, ఈ డ్రింక్ గ్లాస్ డ్రింక్ గ్లాస్లా? ఈ డ్రింక్ గ్లాస్ మొత్తం నీకే, తాగేసాయి. కలర్ కొంచెం తేడా ఉన్నా పిల్లాడు చాలా మంచోడు. నాకే కనుక ఇంక కూతురుంటే వీడికి ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని. అమ్మ కృష్ణవేణి, హాయ్ కృష్ణవేణి, మీ చిన్న మామయ్య. రండి మామయ్య. బాగున్నారా మామయ్య? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? సంతోషంగా ఉన్నాను మామయ్య. నన్ను అడగరా చిన్న మామయ్య గారు. అయ్యో, మీరు జమీందారులుడు గారు, మీకేంటి మహారాజులా ఉన్నారు. మరి కృష్ణవేణి? మా కృష్ణవేణి మహారాణిలా ఉంది. మామయ్య, మీతో పాటు ఎవరొచ్చారు? నీకు తెలియందేముందమ్మా, అన్నయ్య వాళ్ళెవరూ రాలేదు. నేను, చంద్రకళ, పీరమ్మత్తయ్య వచ్చాం. సరే, మీరు కూర్చోండి మామయ్య, నేను వెళ్ళేమైనా స్నాక్స్ తీసుకొస్తాను. అయ్యో, అవేం వద్దమ్మా, ఫంక్షన్లో కలుద్దాంలే. అలాగే మామయ్య. తీసుకోమ్మా. కృష్ణవేణి కృష్ణవేణి, ఆ కవర్లో ఏమున్నాయి? చిన్న మామయ్య మీకోసం ఫ్రూట్స్, నా కోసం పువ్వులు తీసుకొచ్చారు వంశీ గారు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నాకు జున్ను తీసుకురమ్మని చెప్పు కృష్ణవేణి. అలాగే వంశీ గారు, నేను ఈసారి చిన్నమామికి చెప్తాను, సరేనా? నిశ్చితార్థంలో ఎన్ని గొడవలు జరుగుతాయో ఏమో, ఇవన్నీ చిన్నమామి చూస్తారు. తను కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయితే గొడవ ఇంకా పెద్దదవుతుందేమో. సమయం లేకపోవడం వల్ల ఫోన్ చేసి పిలవగానే మా అరవింద్ నిశ్చితార్థానికి వచ్చిన మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. మా కాబోయే వియంకులు లలిత్ కుమార్, మా వియ్యపురాలు మిసెస్ సుమా అగర్వాల్, మా వియంకుల ఫోర్ ఫాదర్స్ ది విజయవాడ, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ప్యూర్ బిజినెస్ ఫ్యామిలీ. త్రిష ఒక్కతే అమ్మాయి. తను ఇంటర్నేషనల్ మోడల్. లండన్లో మా అరవింద్కి పరిచయం అయింది.
ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారి ఇదిగో ఈరోజు నిశ్చితార్థం దాకా వచ్చింది. పెళ్ళిళ్ళు దేవుడి చేత స్వర్గంలో నిర్ణయింపబడతాయని చాలామంది నమ్ముతారు. కాని నాకంత నమ్మకం ఉండేది కాదు. కాని నా కొడుకు అరవింద్ త్రిషల పెళ్లితో ఆ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను. చాలా రోజుల క్రితం నేను అమ్మాయిని అరవింద్ కోసం చూశాను. ఆ అమ్మాయే అరవింద్ లైఫ్లోకి భార్యగా వస్తుంది అనుకున్నాను. బట్ దేవుడు పైన డిసైడ్ చేశాడు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇట్స్ ట్రూ. నేననుకున్న అమ్మాయితో పెళ్ళవ్వలేదు. మా అరవింద్ ప్రేమించిన త్రిషాతో పెళ్ళవుతోంది. సో ఇట్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. అరవింద్ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎవరు ఆ దేవుడు ఇంకా డిసైడ్ చేయలేదు మేడం. ఇంకా సేపట్లో డిసైడ్ అవుతుంది. నిశ్చితార్థానికి ఇంకా గంట మాత్రమే టైం ఉంది. త్రిష, నీ ఫేక్ లవ్ కి ఫుల్ స్టాప్ 1 అవర్ మాత్రమే ఉంది. నిశ్చితార్థానికి ఇంకా గంట మాత్రమే ఉంది. ఈ కార్యక్రమం అయిపోతే ఇక నో టెన్షన్. మా తల్లిదండ్రుల నాటకం సక్సెస్. త్రిష, కాబోయే అత్తయ్య మామయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే మామ్.
ముందు మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోండి. అలాగే అంటే గాడ్ బ్లెస్ యూ. ఏమ్మా అసలు వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాదు, కానీ అద్భుతంగా నటిస్తున్నారు. త్రిష, కోడలిగా ఇంట్లో అడుగు పెట్టడానికి నువ్వు వేసిన స్కెచ్ చూస్తుంటే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. బట్ నీ మోసం ఇంకా సేపట్లో నేను బయట పెట్టబోతున్నాను త్రిష. గాడ్ బ్లెస్ యూ నాన్న. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ త్రిష. థ్యాంక్ యూ అంటే మా ఫ్యామిలీకి నీలాంటి మోడర్న్ అమ్మాయి కోడలుగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది త్రిష. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, నిన్ను చుట్టేటందుకు 2 చేతులు చాలునా, ముద్దు పెట్టేటందుకు 3 రాత్రులు చాలునా, కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే.